గురుగారు, ఇంటి గడప ముందు మెట్లు ఉంటే దరిద్రం అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇది వాస్తుశాస్త్రంలో ఉన్న అనేకమైన ముఖ్య విషయాలలో ఒకటి. హ్మ్. ఇంటి గడప ముందు ఉండకూడని విషయాలు కొన్ని ఉంటాయి. హ్మ్. అంటే ఇంటి గడప ముందు అంటే మనకు మెయిన్ డోర్‌నే ప్రామాణికంగా తీసుకోవాలా. ఇంటి లోపల ఇంకా బెడ్‌రూమ్ తలుపులు, కిచెన్ తలుపులు ఇవి ఉంటాయి. అవన్నీ కాదు. మెయిన్ డోర్‌కి ఎదురుగా అన్నదే మనం తీసుకోవాలి. మెయిన్ డోర్‌కి ఎదురుగా మెట్లు ఉండటం దరిద్రం అంటే, మెయిన్ డోర్‌కి ఎదురుగా మెట్లే కాదు ఇంకా ఎన్నో విషయాలు ఉండకూడదు. ఒకటి. సెకండ్ థింగ్, డోర్‌కి ఎదురుగా మెట్లు లేకుండా ఉండదు. అయితే ఏ రకమైన మెట్లు ఉంటే దోషమో అది తెలుసుకోవాలి. హుహు. మనం మెయిన్ డోర్‌లో నుంచి బయటికొచ్చాము. ఒక ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి. బయటికి రాగానే 2 మెట్లు దిగి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అపార్ట్మెంట్స్‌లో ఒక ఫ్లాట్ అనుకోండి. డోర్ తెరవంగానే ముందు మెట్లు ఉండవు. హ్మ్. మామూలుగానే ఉంటుంది ఫ్లోరు. అదే ఇండిపెండెంట్ హౌస్‌లో తప్పకుండా మెయిన్ డోర్‌కి ఎదురుగా దిగే మెట్లు ఓ రెండో, మూడో ఉంటాయి. ఎటువంటి మెట్లు ఉండవు. ఇట్లా మెట్లు ఉండవచ్చు. ఇది దోషం కాదు. మన ఫ్లోరు లెవెల్ కంటే మెయిన్ డోరు దాటి తరువాత మెట్టు ఏదైతే ఉంటుందో అది హైట్ ఉండకూడదు ఫస్ట్ మెట్టు. హ్మ్. గడప దాటంగానే లోపల ఉన్న ఫ్లోర్ కంటే బయట మెట్టు హైట్ ఉండకూడదు. అది పెద్ద దోషం. దీనికి సమానంగా ఉండాలి. లేదా దీనికంటే కిందికి ఉండాలి. హుహు. ఇది ఒక పద్ధతి. అట్లా ఉంటే దోషం. ఇంకొకటి మనకు మెయిన్ డోర్‌కి ఎదురుగా ఎక్కే మెట్లున్నాయనుకోండి. ఒక అపార్ట్మెంట్ కల్చర్ ఉంది. మెట్లు ఒక దగ్గర కట్టారు. కారిడార్ తర్వాత ఇండ్లు డోర్స్ పెట్టారు. ఒక అపార్ట్మెంట్ డోర్ తెరుచుకొని బయటికొద్దామంటే ఎదురుగా ఎక్కే మెట్లున్నాయి పై ఫ్లోర్‌కి. హ్మ్. అది దోషం. హుహు. మన డోర్ తెరవంగానే ఎదురుగా అడ్డంగా ఎక్కే మెట్లున్నాయనుకోండి. హ్మ్. మన డోర్ తెరిచిన తర్వాత 4 అడుగులు ఖాళీ స్థలం, 6 అడుగులు ఖాళీ స్థలం ఉంది. అక్కడ మెక్కే ఇట్లా ఎక్కే మెట్లు క్రాస్ కనపడుతున్నాయనుకోండి. అది దోషం. హుహు. మళ్ళీ ఇంకొకటి ఉంది ఇందులో. ముఖద్వారానికి ఎదురుగానే కాదు, ముఖద్వారానికి లోపల అంటే తలుపు తీసుకొని మనం ఇంటి లోపలికి వస్తున్నప్పుడు కూడా ఎదురుగా ఇట్లా అడ్డంగా వెళ్ళే మెట్లు ఉండకూడదు. ఎక్కే మెట్లు, దిగే మెట్లు ఉండకూడదు. ఏది తలుపుకి ఎదురుగా ఇంటి లోపల. మన తలుపుకి ఎదురుగా తలుపు ఉండాలి లేదా విండో ఉండాలి. హ్మ్. ఇవన్నీ చూసుకోవాలి. ఇంటి తలుపుకి ఎదురుగా మెట్లు ఉండకూడదు అంటే ఇట్లా మెట్లు ఉండకూడదు. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఇటువంటి దోషం వల్ల వచ్చేటటువంటి అనేక అనర్థాలు ఉంటాయి. వాటి నుంచి కాపాడుకున్న వాళ్ళమవుతాం. సమయాన్ని, ధనాన్ని సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఓకే. ఇట్లాంటి దోషాలు కొన్ని ఉన్నప్పుడు చిన్న చిన్న దోషాలే కానీ తీవ్రమైన దుష్పరిణామాలు ఉంటాయి. ఇట్లాంటివి తెలుసుకొని వీటి మీద ఒక అవగాహన ఉంటే మనం ఇల్లు మారేటప్పుడు కానీ, ఇప్పుడున్న ఇంట్లో కానీ, ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో అంటే చెడు ఫలితాలు రాకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాం.